హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీ కార్డ్. ఈరోజు వీడియోలో సొరకాయ పాలకూర చేస్తున్నానండి. సొరకాయలో పాలు పోసి కూర చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. సింపుల్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ, నాన్స్ అన్నింటిలోకి చాలా బాగుంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా దీనికోసం 1/2 kg సొరకాయ తీసుకుని పైన ఉన్న స్కిన్ అంతా కూడా పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 3 లేదా 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 అంగుళం సైజు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి కోర్స్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు కర్రీ కోసం ఒక బాండీ తీసుకొని ఆయిల్ 3-4 స్పూన్లు వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను శనగపప్పు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆనియన్స్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకున్నాము. చూడండి, మనకి ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకున్నాము. పచ్చిమిర్చి అనేది మీరు మీ స్పైసీకి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 స్పూను పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పచ్చిమిర్చిలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాము. పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల సొరకాయ కూర అనేది చాలా బాగుంటుంది. చూడండి, మనకి పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకొని మూత పెట్టి సొరకాయ ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు 5 నుంచి 8 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాము. సొరకాయ ముక్కలు మనకి చాలా తొందరగా ఉడుకుతాయి. చూడండి, ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని నేను ఇక్కడ 1/2 లీటరు ముందుగానే బాయిల్ చేసుకున్న మిల్క్ వేసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకున్నాము. మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నాము. పాలు అనేది మనకి అడుగంటుతాయి కాబట్టి మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనకి ఈ పాలు మొత్తం కూడా సొరకాయ పప్పులు పీల్చుకొని దగ్గర పడే వరకు కుక్ చేసుకున్నాము. చూడండి, మనకి కూర కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు ఫైనల్గా 1 స్పూను గరం మసాలా, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి సొరకాయ పాలకూర రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్ కూడా. రైసు, రోటీ, నాన్స్, చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రెసిపీ కార్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.